నీ పుట్టినరోజు లేకపోయానని కోపంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నాను. సరే సరే, పుట్టినరోజు బాగా జరిగిందా? ఓ బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ మీరు లేరని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. ఉరిపోసుకొని చద్దాం అనుకున్నాను, కానీ మీతో ఒకసారి చెప్పి. సారీ డియర్, ఆఫీస్ పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. కట్టుకున్న పెళ్ళం పుట్టినరోజు కంటే ముఖ్యమైన విషయాలు నా మొగుడు ఉండకూడదని ఆశించి ఆడదాన్ని నేను. కన్న తల్లైనా మగవాడి పనుల్లో అడ్డం రాకూడదు అనుకునేవాడిని నేను. ఎరా, ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం మాతో ఒక మాట అన్నా చెప్పకుండా వెళ్తావా? పోనీ నీ పెళ్ళంతో చెప్పాడొచ్చుగా. 1956, 57, 58 ప్రాంతాల్లో మీ అమ్మ పుట్టినరోజు 3 నెలల ముందే క్యాలెండర్ మీద టిక్కులు పెట్టుకునేవాడిని. పుట్టినరోజులు టిక్కులు పెట్టుకోలేని మొగుళ్ళని పెళ్ళాలు గౌరవించరా యూస్లెస్ ఫెలో. పైగా అంత దూరం నుంచి మా అమ్మ కూడా వచ్చింది. ఇంతకాలం నా కాపురం 3 పువ్వులు 6 కాయలు అనుకుంటోంది. మీరు నా పుట్టినరోజుకి రాకపోయేసరికి ఎంత బాధపడిందో తెలుసా? ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? చూడు, మీ అమ్మ రావడం కంటే నా పని నాకు చాలా ముఖ్యం. పోనీ ఇప్పుడు మీ అమ్మని పిలిపించు. ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపిద్దాం. ఏం అక్కర్లేదు. అయితే నీ కోపం తగ్గదా? తగ్గదు. ఆల్ రైట్, నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు. వస్తా. అబ్బా, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. చూడమ్మా లేదా భార్యామణి, కొబ్బరి ముక్క పెట్టవే. కోడల పిల్లకి మాంసూత్రాలు చెప్పాలి.